హాయ్ హాయ్ గైస్, అందరు బాగున్నారా? మన జీవితం చాలా విలువైనది. అది మరి ఆ విలువను తెలుసుకొని ఉంటేనే బాగుంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మనకు ఒక 10 రూపాయల కాయిన్ కింద పడేస్తే మనకి ఎట్లా సప్పుడు వస్తుంది? సప్పుడు వస్తుందా? సైలెన్స్గా కింద పడితే సైలెన్స్గా ఉంటుందా? మరి నోటు ఒక డబ్బు 10 రూపీస్ నోటే కానీ, 50 రూపీస్ నోటే కానీ, 100 రూపీస్ నోటే కానీ మనం పడేసినాం అనుకో, అది సప్పుడు వస్తుందా? సైలెన్స్ ఉంటుందా? సప్పుడు రాదు కదా. వైట్ పేపర్ అయినా కానీ, పేపర్ మనీ అయినా కానీ, ఏదే కానీ సప్పుడు రాదు. మరి అదే చిల్లర పైసలు 10 రూపీస్కి అయినా కానీ, 5 రూపీస్కి అయినా కానీ మనం కింద పడేసినట్లే సప్పుడు వస్తుంది కదా. అలా అని కూడా మన జీవితంలో ఒక 10 రూపీసు, ఒక 5 రూపీసు, ఒక కాయిన్, ఒక 50 రూపీసు, 10 రూపీసు, అట్లాంటి మనకు నోట్సు, అవి ఒక ఎగ్జాంపుల్ అన్నట్లు. ఏంటంటే ఒక కాయిన్ని మనం కింద పడేస్తే సప్పుడు వస్తుంది. అంటే దానిది ఏంటంటే, మన సమాజంలో ఒక కుటుంబంలో కాయిన్ సప్పుడు వచ్చింది, అది కింద పడ్డా అంటే ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అరే నీ డబ్బులు కింద పడ్డాయి అనేసి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కింద పడ్డాయి అనేసి మనకు కూడా తెలిసిపోతుంది. మరి మన లైఫ్లో కూడా, మన సంసారంలో కూడా, మన ఫ్రెండ్షిప్లో కూడా, మన లైఫ్లో కూడా ఒక పార్ట్ కైన్గా కాకుండా, మన సమస్యల్ని రోడ్డు మీదకి తెచ్చుకోకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము ఒక కాయిన్గా మారకూడదు, ఒక నోటుగా మారాలన్నట్లు. అదే మరి కాయిన్ పడితే డబ్బులు పడతాయని మనకు కాయిన్ పడితే ఎదుటి వ్యక్తికి కూడా సప్పుడు వస్తుంది. కాబట్టి మన సంసారం కానీ, మన సమస్యలే కానీ రోడ్డు మీదకి తెచ్చుకోకుండా ఉంటే మన వాల్యూ సొసైటీలో ఉంటుంది. మరి అదే డబ్బుని మరి మడత పెట్టైనా కానీ నువ్వు కింద పడేసినా కానీ సప్పుడు కాదు. అంటే సమస్య ఏదే ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఏదే కానీ సమస్య ఏది ఉన్నా కానీ మనం ఒక నోటు రూపంలోనే, పేపర్ రూపం కానీ, నోటు రూపం కానీ, అది సప్పుడు కాదు కాబట్టి మనం సీక్రెట్గా దాన్ని డీల్ చేసినట్లయితే 10 మందికి తెలక మనకు విలువ అనేది సమాజంలో పోదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక నోటు రూపంలోనే, పేపర్ రూపంలోనే ఉండాలనేసి ప్రతి ఒక్కరికి నేను అంటున్నాను. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా. చాలామంది ఏంటంటే సమస్యల్ని ఒక కాయిన్ రూపంలోనే తీసుకుపోతారు కానీ ఒక నోటు రూపంలో తీసుకుపోరు. ఎందుకంటే ఒక సమస్యని ఒక కాయిన్ రూపంలో తీసుకపోతే సమాజం నన్ను మెచ్చుకుంటా అనేసి మరి అనుకుంటారేమో, కానీ నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా మట్టుకు సన్నకారు కానీ, చిన్న కుటుంబాలే కానీ, అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. కొందరు తీసుకుపోతారు, కొందరు తీసుకుపోరు రోడ్డు మీదకి. కానీ అలా తీసుకుపోకుండా మరి ఒక పేపర్ నోటు లాగానే ఉండి మన సంసారంలో కానీ, సమాజంలో మన ఇజ్జత్ పోకుండా, మన విలువ తగ్గకుండా మనం జీవిస్తే మనకు మరి మన పిల్లలకు కూడా విలువ ఉంటాయనేసి మరి నేను అంటున్నా. మరి మీరు కూడా ఏమంటారు? మరి ఎగ్జాంపుల్గా చెప్పిన దానికి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి అనేసి నేను అంటున్నాను. ఓకే, ఉంటాను. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.